ఆలయ కమిటీ సభ్యులు మధుకూరి సుబ్బారావు, నల్లూరి అఖిల్ మాట్లాడుతూ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపుకున్నామని 9 మంది కళ్యాణ దంపతులు కళ్యాణం చేయించడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ కాలనీలో 8వ రోడ్డు నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఒక 4,000 మందికి అన్నదానం చేయటం జరుగుతుంది. ఇదే కాలనీలో గత 14 సంవత్సరాలుగా అన్నదానం చేయటం జరుగుతుంది. ఇవాళ ఉదయం శ్రీరామవారి కళ్యాణం జరిగింది. దాంట్లో 9 మంది దంపతులు కూర్చొని కళ్యాణం ఘనంగా చేయించారు. ఇవాళ 4ంటికి ఊరేగింపు, రాముల వారి ఊరేగింపు జరుగుతుంది. ఈ 14వ సంవత్సరం కళ్యాణం చేసుకుంటున్నాం. ఇక్కడ మేమందరూ కూడా దాదాపు 9 మంది కళ్యాణ దంపతులు ఇక్కడ కళ్యాణం చేయటం జరిగింది. దాదాపు కాశీ గారు, నల్లూరు కాశీ గారు వారి ధర్మపత్ని మాధవి గారి ఆధ్వర్యంలో 4,000 మందికి అన్న సమారాధన జరిగింది. ఇంకా జరుగుతూ ఉన్నది. మనం సాయంత్రం మళ్ళీ సోమవారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. 50 మంది భక్తులు ఈ గుడి 2వ సంవత్సరం నిర్మించుకున్నాము. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఈ బాగా విశేషంగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. 50 మంది భక్తులకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా మా ధన్యవాదాలు. కాశీ గారి మరి మాధవి గారి దంపతులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. నల్లూరు కాశీ, నల్లూరు మాధవి దంపతుల ఆధ్వర్యంలో 4,000 మందికి అన్న సమారాధన జరిగిందని, సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగిందని తెలిపారు.